ఇస్కాన్ టెంపుల్ వినాయక నగర్ కోటర్స్లో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగి కృష్ణప్రసాద్ కుమార్తె నాగవర్ధని కుటుంబంలోని కలహాలను అవకాశంగా తీసుకుని యూట్యూబర్ హేమాద్రి వారి మధ్య చిచ్చుపెట్టి విడాకులు తీసుకోమని ప్రేరేపించి అభం శుభం తెలియని అమాయకురాలు నాగవర్ధనిని అనుభవిస్తున్నాడని నాగవర్ధని భర్త లచ్చిరాం తల్లి శ్యామల కుమారులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ దిశ పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు ఎవరైనా కుటుంబ కలహాలతో ఫిర్యాదు చేయడానికి వస్తే వారిపై టార్గెట్ పెట్టడం, వారిని నమ్మించి వారి శీలాన్ని దోచుకోవటం యూట్యూబర్ హేమాద్రి దినచర్యగా పెట్టుకున్నాడని ఆరోపించారు. హేమాద్రికి కొంతమంది పోలీసుల అండదండలు ఉన్నట్లు వీరు ఆరోపించారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసుపై విచారణ జరిగిందన్నారు. అయినా తమకు న్యాయం జరగలేదన్నారు. హేమాద్రి నాగవర్ధనిని చేతిలో పెట్టుకుని తమ కుటుంబానికి ఆడదిక్కుతో పాటు చిన్న బిడ్డలను దూరం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ గత కొన్ని 2 సంవత్సరాలుగా మా భార్యకు నాకు మనస్పర్ధాల వల్ల జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మా భార్య. ఈలోగా పోలీస్ స్టేషన్ సమీపంలో ఈయన హేమాద్రి అనే యూట్యూబర్లో వర్క్ చేస్తాడని చెప్పి నీ భర్తకు నేను ప్రాబ్లం సాల్వ్ చేస్తా అని చెప్పి మా భార్య దగ్గర నెంబర్ తీసుకుని అక్క అని చెప్పి నెంబర్ తీసుకొని ట్రాప్ చేసి అమ్మాయిని అంతా వలలో వేసుకొని నా పైన కేసులు అవి ఇవి కోర్టులో కేసులు పెట్టించిండు ఆయన. ఆ తర్వాత అమ్మాయిని గతంలో ఈ విధంగా మీ ఆయనకు బెదిరిస్తా అని చెప్పి నా కార్ అద్దాలు అవన్నీ పగలగొట్టాడు. పోలీస్ స్టేషన్ పిఎస్లో ఎస్పీ ఆఫీస్లో పెట్టించాను. ఆ తర్వాత నేను ఇంకా మీ జోలికి రానని చెప్పి రాసి వచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని విపరీతంగా బయట రూమ్ తీపించుకొని మా పైన లేనిపోని నిందలు పెట్టి మా ఫ్యామిలీని అంతా ఆగమాగం చేసి పడేశాడు. ఈ 2 సంవత్సరాలు నేను బయట ఉంటా ఉన్నాను. ఈలోగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే ఉంటుంది అమ్మాయి ఉంటున్న సమయంలో ఆ అమ్మాయికి చెప్పి వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉంది మీ ఆవిడ అని చెప్పి నన్ను ఫోన్ చేశారు. వాళ్ళు ఈ విధంగా పిల్లల్ని ఆగం చేసేది, పిల్లల్ని హెరాస్ చేసి అతను కొడతా ఉన్నాడు అది ఇదని నన్ను చెప్తే నేను నిన్న ఇన్వాల్వ్ అయినా. నేను రాగానే వాళ్ళు ఇంట్లో అమ్మాయి ఉంది, వాళ్ళు ఏదో తల్లిదండ్రులు ఏదో మాట్లాడుతూ ఉంటే నన్ను హెరాస్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి ఆ యూట్యూబ్ ఆయన మొత్తం క్రియేట్ చేసి మొత్తం ఫోన్లో ఆ అమ్మాయితో చాటింగ్ చేస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని నన్ను కిడ్నాప్ చేశారని చెప్పి అతనే మొత్తం క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని అది ఇది అని పంపించి ఇంటిపైకి పిల్లల్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పోలీసు వాళ్ళు మీరు కిడ్నాప్ చేశారు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ మొత్తం దాంట్లో కిడ్నాప్ చేసిన మాజీ భర్త అమ్మ వాళ్ళ అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి క్రియేట్ చేసి అమ్మాయికి అంతా మెసేజ్ పెట్టి మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో అన్ని క్రియేట్ చేసి మళ్ళీ పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చి మా పిల్లల్ని వాళ్ళ దగ్గర చేర్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకుని ఆడికి వెళ్ళిపోయింది. రాత్రి నుంచి కనబడట్లా. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మీరు కోర్టులో పెట్టుకోండి, కోర్టులో అది ఇది అను. సరే నేను కోర్టులో పెట్టుకోగలుగుతా, నేను కోర్టులో నడుస్తా. తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలి కదా ఆడబిడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇన్ని రోజులుగా. పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, నా దగ్గరే ఉండమనట్లా. నేను వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు అమ్మాయి ఇచ్చలివిడిగా నేను బయట స్వేచ్ఛగా తిరుగుతాను అది ఇది అని చెప్తే ఎట్లా? యూట్యూబర్లో పనిచేస్తాడు అతను. నేను ప్రెస్ రిపోర్టర్ని అది ఇది అని చెప్పుకొని బ్లాక్మెయిల్ చేస్తూ గతంలో చాలా మంది అమ్మాయిల్ని మోసం చేసి 4-5 జీవితాలు నాశనం చేశాడు. మొదటి పెళ్లి చేసుకొని రెండో పెళ్లి మళ్ళీ మా ఊళ్ళో దాంట్లో అమ్మాయిని ఎక్కడో అనంతపురంలో పెళ్లి చేసుకొని మోసం చేశాడు. ఇక ఎక్కడో బయట ఎక్కడో రూమ్ తీసుకొని ఉన్నాడు. ఆ రూమ్ వాళ్ళ ఓనర్ని పోయి ఈ విధంగా ఎట్లా ఇచ్చారమ్మా అంటే నా భార్య అని చెప్పి వాళ్ళ దగ్గర నిన్నే ఖాళీ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయన. నిన్న పోలీస్ కంప్లైంట్ అన్నా అది లేదంటే హక్కు లేదు మీకు రైట్స్ లేదని ఎస్ఐ మాకు బెదిరిస్తున్నాడు అక్కడ. అదే ఎస్ఐ బెదిరిస్తా ఉన్నాడు, పిల్లల్ని పట్టుకోవద్దు, నువ్వు పట్టుకోవద్దు, టచ్ చేయొద్దని చెప్పి. పేరు నాగార్జున రెడ్డి, అలిపిరి పోలీస్ స్టేషన్. మీ పైన రివర్స్ చేస్తాను అది ఇదని బ్లాక్మెయిల్ చేస్తాను. ఈ విధంగా ఎంక్వైరీ చేయకుండా ఏం జరిగింది సార్ ఏందని ఎంక్వైరీ చేయకుండా నువ్వు అన్ని చేసినావు, ఎక్కువ చేస్తే నీకు లోపల అంటే ఏం సార్? అది చెప్పడానికి వస్తే మీరు లోపలికి వేస్తారా? అంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే ఏం సార్? మీరు మా కాపాడాల్సిన వారు మీరే ఈ విధంగా అంటే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలి? మేము వాళ్ళు ఎవరెవరు అతను అమ్మాయిల్ని ఎవరినో పంపిస్తా ఉన్నాడు ఆ యూట్యూబర్. అతను 10 మంది ఆడవాళ్ళని పంపించాడు ఎవరికో. నువ్వు సైలెంట్ గా ఉంటే ఏం సైలెంట్? నేను నా బాధ చెప్పుకుంటే ఆమె ఎవరు వచ్చి నేను రిపోర్టర్ నువ్వు సైలెంట్ గా ఉండంటుంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని రమ్మన్నారు. నిన్న పొద్దున నేను హేమాద్రి మీద కేసు పెట్టాను. ఆ కేసు టేకప్ చేయకుండా నన్ను పిల్లల్ని తీసుకొని సాయంత్రానికి రమ్మన్నారు. పిల్లలకి జ్వరం వచ్చేసింది, భయపడి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి వచ్చే కొంచెం టైం పట్టింది. అయితే నువ్వు ఇంతసేపు ఎందుకున్నావమ్మా, మేము రమ్మనంగానే రావాలి కదా అన్నారు. పిల్లలకి జ్వరం వస్తుందండి అందుకని కొంచెం లేట్ అయింది అని చెప్పాను. పెద్ద బాబుని పిలిచారు. పెద్ద బాబుని మా పాప పిలిచింది, వెళ్ళిపోయాడు ఆ బాబు దగ్గరికి. పెద్ద బాబు కూడా గతంలో చిన్నప్పుడు నా దగ్గరే ఉండేవాడు. వాళ్ళ దగ్గర వీడి దగ్గరికి వెళ్ళరు, వాడి దగ్గరికి వెళ్ళరు, నా దగ్గరే ఉంటారు పిల్లలు.
అట్లాంటిది పెద్ద బాబుని అలవాటు చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు చిన్న బాబు వెళ్ళడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడు, వాళ్ళ తాత దగ్గరికి కూడా వెళ్ళడు, నా దగ్గరే ఉంటాడు, మా చిన్న పాప దగ్గర ఉంటాడు. అట్లాంటిది నా దగ్గర నుంచి లాగి బలవంతంగా ఎవరో ఏఎస్ఐ, ఇంకో కానిస్టేబుల్, ఇంకొక ముగ్గురు కలిసి నా దగ్గర నుంచి లాగి బిడ్డను అమ్మాయికి ఇచ్చేసారు. ఇచ్చేసినాక వాళ్ళు పట్టుకొని బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు నేను పరిగెత్తి, నా కూతురు అమ్మటి నేను పరిగెత్తి వస్తున్నాను. వస్తుంటే నన్ను పట్టుకున్నారు, మూడు వైపులు పట్టుకున్నారు. ఇదో ఎక్కడ కొట్టేస్తారు కూడా, ఆమె నేను కొట్టానని అంటున్నారు, నాకు గుర్తు కూడా లేదు. సరే పరిగెత్తుకుంటూ వచ్చాను. బయటకు వచ్చే కొద్దికి మా పాపని వేరే అతని బండిలో ఎక్కించి ఇద్దరు పిల్లల్ని మా పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. నన్ను అందరూ ఆడవాళ్ళందరూ తోసేసి కింద పడేశారు. నీ కూతుర్ని బజార్లో వదిలేసావు, నువ్వు దండించుకోవటం తెలీదా, మీరు చదువుకోలేదా, అది ఇదని మాట్లాడిందా.